శతశాస్త అంటే 100 శాస్తా వారి యొక్క అవతారాలు ఏంటి? వాటి పేర్లు ఏంటంటే 100 నోటికి రాదు కానివ్వండి. ఓ 18 అయితే వచ్చు నాకు. అది చెప్తాను. దాన్ని మేము ప్రతిష్ఠ చేశాం కాబట్టి నాకు దాని గురించి గట్టిగా అవగాహన ఉంది. కాలశాస్త, వీరశాస్త, క్షిప్రశాస్త, భూశాస్త, ఆకాశశాస్త, కళ్యాణ వరద శాస్త, జగన్మోహన సుందర శాస్త, కళ్యాణ వరద శాస్త, సంతానదాయక శాస్త, గోతృశాస్త, క్షిప్రశాస్త, శిల్పశాస్త, కిరాతశాస్త, జ్ఞానశాస్త, వీరశాస్త, యోగశాస్త, శిల్పశాస్త, అజారూఢశాస్త, అపూర్వశాస్త, జగన్మోహన సుందర శాస్త, విశ్వశాస్త, జ్ఞానశాస్త అని, జీవశాస్త్ర అని ఇలా ఇలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. సింహారోహణ శాస్త్ర, వ్యాఘ్రారూఢ శాస్త్ర, అజారూఢ శాస్త్ర అని స్వామివారికి ఎన్నో రకాలైనటువంటి శాస్త్ర అవతారాలు ఉన్నాయి. శాస్త్ర అంటే శాసించువారు. విష్ణు సహస్రనామంలో 22వ శ్లోకంలో 2వ పంక్తిలో చెప్పారు, అజో దుర్మర్శన శాస్త్ర విశ్రుదాత్మ సురారిహ. శాస్త్ర అనేవారు శాసించేవారు వస్తారని భీష్ముల వారు అంబుసైనం మీద ఉండగా చెప్పిన ఒక వాక్యం అనమాట. శాస్త్ర అంటే సస్తా కాదు, శాస్త్ర, SAASTHA శాస్త్ర. శరణమయ్యప్ప. అయ్యప్పను పెంచినటువంటి తండ్రి పేరు ఏంటి? ఆ తల్లి పేరేంటి? అయ్యప్ప స్వామికి ఒక తమ్ముడు ఉన్నాడు కదా, ఆ తమ్ముడు పేరేంటి? ఉన్నరా? అలా ఉందా అంటే పందల రాజ్యంలో స్వామివారిని మణికంఠుడి అనే పేరుతో పెంచుకుంటున్నారు. మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా, స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు. ఆ పెంచినటువంటి రాజా పేరు రాజవర్మ. రాజరాజవర్మ ఆ యొక్క తండ్రి పేరు, పెంచిన వారి పేరు. ఆ తల్లి పేరు ఆర్యాంబాళ్. ఆ స్వామివారిని పెంచినటువంటి అమ్మ పేరు ఆర్యాంబాళ్. స్వామివారి యొక్క తమ్ముడుగా ఉన్నటువంటి ఆ పిల్లవాడి పేరు రాజరాజ చోళన్. ఇప్పటికీ ఆభరణాలన్నీ వారి వంశీకులు తీసుకొచ్చి పెడుతున్నారు. పందల రాజ్యంలో ఉంటారు. ఇప్పటికీ స్వామివారి ఆభరణాలన్నీ మకర సంక్రాంతి అయిన తర్వాత మళ్ళీ ఆ పందలం ప్యాలెస్లోనే వచ్చి దాన్ని నిక్షిప్తంగా పెడుతున్నారు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఇటు కొచ్చిన్ రాజరికం, అనంత పద్మనాభ రాజరికం, అక్కడ ట్రివాంకూర్ రాజరికం, ఇక్కడ పందల రాజ్యం, ఈ 3 రాజ్యాలు ఇప్పటికీ రాజ్యం వెళుతుంది. అక్కడ ఇప్పటికీ రాజవంశీకులే ఆ యొక్క మొదటి మర్యాదలు పొందుతున్నారు. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని ప్రతిష్ఠించింది ఎవరు? మొట్టమొదటి పూజ చేసింది ఎవరు? ఇది ఆనవాయితీగా ఎలా వచ్చింది అంటే, అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని ప్రతిష్ఠించింది సాక్షాత్ పరశురాముల వారు. ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. మరి దీన్ని పూజ చేసిన వారు ఎవరు అంటే, పరశురాముల వారు ప్రపంచమంతా తిరుగుతున్నారట మంచి పూజారులు కావాలి అని. అలా తిరుగుతూ ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో ర్యాలీ అనే ఒక క్షేత్రంలో మోహిని చెన్నకేశ్వర స్వామి ఒక దేవాలయం ఉంది. అక్కడ కంటరారు అనే ఒక ఇంటి పేరు కలవాళ్ళు పూజ చేస్తున్నారట. 2 అన్నదమ్ములు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఇటుపక్క ఉండి వారి ఇరువురిని నది దాటి ఇటు రమ్మంటారనమాట ఈ అన్నదమ్ముల్ని. అందులో ఒకళ్ళు తాళమన్ మడం కింద మట్టి ఉండగా నీళ్ళపై నడిచి వచ్చిన వారు. వీరు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి శివక్షేత్రాలు, యొక్క శాస్తా క్షేత్రాలు, భగవతి క్షేత్రాలని పూజ చేయాలని తరణనల్లూర్ ఆ భూమిని చీల్చుకొని నేల మీద నడిచి వచ్చిన వారు. వీరిని వైష్ణవ దేవాలయాలని పూజించాలని చెప్పడం జరిగింది. ప్రతిష్ఠించిన వారు పరశురాముల వారు, పూజ చేసేవారు 2 అన్నదమ్ములు కంటరారు అనే ఒక వంశీకులు తెలుగు రాష్ట్రంలో నుంచి వెళ్ళి పూజ చేశారు. ఇప్పటికీ అందుకే తెలుగు రాష్ట్రంలో విపరీతంగా పూజకు వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం చెప్తూ ఉంటారు. శరణమయ్యప్ప. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే అండి, గర్భవతిగా ఉన్నప్పుడు మాల వేసుకోవచ్చా అంటే, చెల్లెల ఇంటికి వచ్చినా లేకపోతే ఇంకొకరి ఇంటికి వచ్చినా 7 నెలలు దాటిన తర్వాత ఆ యొక్క పిండానికి ప్రాణం వస్తుంది కాబట్టి ఎప్పుడైనా యొక్క డెలివరీ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీక్ష తీసుకోండి. శరణమయ్యప్ప. అంటే నేను ఉద్యోగరీతిగా వెళ్ళానండి. నేను ఆ రోజు సాయంత్రం పూజను నేను మిస్ అవుతున్నాను. నేను ఒక డాక్టర్ని, కార్డియా సర్జన్ని. సర్జరీకి వెళితే 8 గంటలు 9 గంటలు నేను ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. నేను బయటకు వచ్చేటప్పుడు 12-12:30 అయిపోతుంది. సాయంత్రం 5ంటికి వెళ్తే మరి నేను అప్పుడు స్నానం చేసి పూజ చేయాలా లేకపోతే ఎలా అంటే, మీరు వృత్తిపరంగా వెళ్ళొచ్చారు కాబట్టి స్నానం చేసుకొని ఒక నమస్కారం చేసేసుకొని పడుకోండి. మీరు దీక్షలో ఉండగానే మీ వృత్తి చేస్తూ ఉండగానే నామస్మరణ చెప్పాం కదా, మనం దీక్షలో తీసుకునేటప్పుడు చెప్తున్నాం కదా, సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అనే తారక మంత్రాన్ని జపిస్తానని చెప్పారు. కాబట్టి మీరు ఎప్పుడు జపంలోనే ఉంటారు కాబట్టి పెద్ద దోషం లేదు.
దానివల్ల తప్పు లేదు. ఎందుకంటే మీరు ఇతరుల ప్రాణాన్ని కాపాడడానికో మీ కుటుంబాన్ని రక్షించడానికో ఆ వృత్తిలోనే ఉన్నారు కానీ టైంపాస్ చేయలేదు కాబట్టి దానికి దోషం లేదు. శరణమయ్యప్ప. అంటే కొంతమంది సామూహికంగా దీక్ష తీసుకొని వారిలో ఒకరిని గురువుగా ఎంచుకొని వారు ఒక పీఠంలాగా పెట్టుకొని ఉంటారు. ఆ స్థానంలో ఆ గురువు గారికి కొన్ని అవాంతరాలు జరిగి మాల ఇప్పేశారనుకోండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పీఠం ఏం కావాలి అంటే, అందుకే అండి గ్రూప్ పీఠాలు పెట్టుకోకండి అని చెప్పేది, ఇంట్లోనే పెట్టుకోవాలి అని చెప్పడం. అదొకటి ఫస్ట్. ఒకవేళ ఆయన తీసేస్తారనుకోండి, మీ పరిసర ప్రాంతాల్లో తెలిసిన ఒక గురువుగారిని గైడెన్స్ తీసుకొని వారి చేత అన్నీ చేయించుకోండి. శరణమయ్యప్ప. ఇంట్లోనే సన్నిధానం పెట్టుకోవాలని శాస్త్రం ప్రమాణం చెప్పబడింది. మీరు మాల వేసుకునేది మీకోసమే కానీ గ్రూప్ కోసమో సన్నిధానం కోసమో ఎక్కడో అద్దె ఇంటికి తీసుకొని కాదు. ఆ అద్దె ఇంట్లో బాగా పూజలు 48 రోజులు పూజ చేస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది కానీ మీరు బాగుపడలేదు కదా. మీ ఇంట్లో పూజ చేయండి, మీ కుటుంబం అంతా వింటారు. ఆ శబ్దం వైబ్రేషన్ ఇల్లంతా పడాలి. వ్యాధులు ఉన్న వాళ్ళకి వ్యాధులు తీరుతాయి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యవంతులు అవుతారు, ఏ విధమైనటువంటి బాధలు ఉన్న వాళ్ళందరూ ఉంటారు. మీ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు కూడా పవిత్రంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. ఆ వైబ్రేషన్ వచ్చి మీ కుటుంబం అంతా కూడా అద్భుతమై ఐశ్వర్యంగా సంపన్నంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. శరణమయ్యప్ప. ఇప్పుడు ఏమండి, మేము కొంతమంది మధ్యాహ్నం మేము భిక్షకు పిలుస్తాము, వాళ్ళు మధ్యాహ్నం వచ్చేటప్పుడు స్నానం చేయకుండా అలాగే వచ్చేస్తారు. మరి భిక్ష చేయొచ్చు అంటే అండి, మీరు పొద్దున స్నానం చేశారు కదా, వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మీరు ఏదో బయట ఊరికి వెళ్తారు, మధ్యాహ్నం భిక్ష చేసేటప్పుడు స్నానం చేయాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. ఉదయం చక్కగా స్నానం చేశారు, కాళ్ళు చేతులు కట్టుకొని శుభ్రంగా టవల్ కట్టుకొని మంచిగా భోజనం చేయండి. అంతేకాని మీరు వెళ్ళిన చోటల్లో స్నానం చేయాలంటే ఎక్కడి నుంచి కుదురుతుందండి? మీరు ఒక మెడికల్ రెప్ ఉంటాడు, ఈ ఊర్లో మాల వేసుకొని మళ్ళీ రాత్రిలోకి వస్తారు, పొద్దున ఎక్కడెక్కడో డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఆ పరిసర ప్రాంతాలు నాకు తెలిసిన చాలామంది శిష్యులు మెడికల్ రెప్స్ ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు. వాళ్ళు వృత్తిపరంగా లేదా డైలీ బ్రోకరేజ్ వ్యాపారం చేసేవాళ్ళ, ఒక ఊరు నుంచి సామాన్లు కొనుక్కోపోయి ఇంకో ఊర్లో అమ్మేవాళ్ళు, వాళ్ళందరూ దీక్షలో ఉన్న వాళ్ళందరూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దీక్షలోను పడి పూజలను పోయి భిక్ష చేస్తారండి. అక్కడ స్నానాలను పెట్టుకోకూడదు. ఉదయం స్నానం చేస్తారు, మళ్ళీ సాయంత్రం తన ఇంటికి వచ్చాక స్నానం చేసుకుంటారు కదా. ఒకవేళ బాత్రూమ్ ఏదైనా చేయాల్సి ఉంటే సైడ్ బ్యాగ్లో ఎప్పుడు ఒక టవలో పంచ పెట్టుకోండి, అవసరం వచ్చినప్పుడు స్నానాలు చేసుకోండి. కానీ ప్రత్యేకించి కనబడ్డప్పుడల్లా స్నానాలు చేసుకుంటూ కూర్చోవాలంటే కాదు. శరణమయ్యప్ప. ఏ దేవుడికి పూజ చేయాలంటే 3 దేవతలకు పూజ చేయాలి. కానీ ప్రత్యేకించి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎవరిని పొగడాలి? మిమ్మల్ని, మీ అమ్మ నాన్నను, మీ అన్నదమ్ముల్ని మిమ్మల్ని పొగడాలి. అలాగే శబరిమల యాత్రకు వచ్చామా, చక్కగా శివ విష్ణువుల్ని ప్రార్థన చేయండి. అన్నదమ్ములు గణపతి కుమారస్వామి అయ్యప్ప ఫోటో పెట్టి పూజ చేయండి, చాలు. శరణమయ్యప్ప. కన్నెమూల గణపతి అంటే స్వామివారికి కన్నెస్వాములు అంటే ఇష్టం. మొదటి వారు కన్నెమూల గణపతి. ఏ యొక్క పని చేసినా గణపతిని ప్రార్థన చేయాలి కాబట్టి పంబలో ఉన్నటువంటి స్వామివారి పేరు కన్నెమూల గణపతి అంటారు. శరణమయ్యప్ప. ఈ పూజ చేసేటప్పుడు ఏమైనా ఇన్ని దీపాలను ఏమైనా వెలిగించాలండి అయ్యప్ప స్వామి పూజకు? అయ్యప్ప స్వామి పూజకే కాదండి, ఏ పూజకైనా ఏక దీపం వెలిగించకూడదు, 2 దీపాలు వెలిగించాలి. తర్వాత ఎన్ని దీపాలు 108 పెట్టుకుంటారా, 1,00,000 పెట్టుకుంటారా, 1000 పెట్టుకుంటారా, మీ యొక్క శక్తి. ఏ నైవేద్యం పెడతారా? ఏమంటారు? పత్రం పుష్పం ఫలంతో యద్భక్త్యా అన్నారు. ఆత్మానం నివేదయామి అంటారు. కనీసం ఏది కుదరలేదా కొంచెం పట్టికి బెల్లం 1 కిలో ఉంటే 50-60 రూపాయలు ఉంటుంది, తీసి పెట్టుకుంటే తాపు కింద ఇచ్చినా కూడా చాలు. నైవేద్యం పెట్టండి, పట్టికి బెల్లమైనా పెట్టండి. మళ్ళీ ఆయన తినేస్తాడా? ఆయన పేరు చెప్పుకుని మళ్ళీ మనం ప్రసాదంగా తీసుకుంటాం కాబట్టి పట్టిక బెల్లమైన ప్రసాదం పెట్టాలి. శరణమయ్యప్ప. అండి, కొంతమంది ప్రాంతాల వారిగా ఆహారపు అలవాట్లు, ఆహారపు సమయాల్ని నిర్ణయించారు. మరి ఉదయము బ్రేక్ఫాస్ట్ అంటాం కదా మనమంతా కూడాను, మరి దీక్షలో తీసుకోవచ్చా, తీసుకోకూడదా అంటే ఏకభుక్తమని అయ్యప్ప దీక్షలో చెప్పడం జరిగిందండి. కానీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా చాలామంది, ఈరోజు చిన్నపిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తుంది. మీ డాక్టర్స్ చెప్పిన ఆహార నియమాల్ని పాటించండి. మీ డాక్టర్స్ ఎలా చెప్తే ఆ విధమైనటువంటి ఆహారం పాటించండి. కొంతమంది తప్పకుండా ఉదయం ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, అల్పాహారాన్ని అల్పంగా తినండి. మీ మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి దాన్ని అతిగా తినకండి. శరణమయ్యప్ప. ఏమంటే ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఉన్న ఒక వ్యక్తి లేదా దారిలో ఎలా వెళ్తూ ఉండగా ఒక శవం కనబడిందండి. అప్పుడు అతను ఆహారం తినాలి, ఆకలి అవుతుందంటే స్నానం చేయాలంటే ఎక్కడైనా ఆగినప్పుడు స్నానం చేయండి. అన్ని చోట ఈరోజు వసతులు ఉన్నాయి కదా స్నానాలకి. అందుకని ఆ వెంట కనబడగానే స్నానం చేసేయాలని చెప్పి చేసే పనిని మానుకోకండి. మీరు పనులంతా అయ్యాక ఇంకా ఐడల్ అయినప్పుడు భోజనం చేయాలనుకున్నప్పుడు తర్వాత చేసుకొని తినండి, తప్పేం లేదు. వెయిట్ చేయగలం, భోజనం చేయకుండా కొన్ని గంటలు వెయిట్ చేయగలం, అవకాశం ఉంది. శరణమయ్యప్ప. మాలలో ఉన్నప్పుడు తెలియకుండా కాస్త వీర్యస్ఖలితం జరుగుతుంది. అందుకే అన్నానండి, మాల వేసుకోవడానికి 2 రోజుల ముందు నుంచే మన యొక్క శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఆహారంలో ఇప్పుడు పడి పూజల్లో 18 రకాలు, 20 రకాలు బిర్యానీలు, బగారాలు, తర్వాత ఈ మిర్చి బజ్జీలు, పాపడాలు, వడియాలు ఇవన్నీ పెట్టడం వల్ల రజోగుణ పూరితమైనటువంటి ఆహారం లోపలికి వెళ్ళడం వల్ల స్ఖలితం అవుతుంది. సాత్విక ఆహారం తీసుకోండి, తక్కువ ఉప్పు, తక్కువ స్పైసీ,
కారం తక్కువగా సాత్వికంగా పలరహాలు అవన్నీ తీసుకుంటే స్ఖలితం కాదు. అయ్యిందంటే అనే ప్రశ్న కాకూడదు. శరణమయ్యప్ప. నిగ్రహించాలి. శరణమయ్యప్ప.